దేశంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పూర్తి మద్దతు ఇస్తున్నారని కేంద్ర మంత్రి జయంత్ సింగ్ చౌదరి వ్యాఖ్యానించారు. ఆర్కేపురం డివిజన్లో రాష్ట్రీయ లోక్దళ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర ముఖ్యమంత్రి అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రెండవ దశ సామాజిక చైతన్య రథయాత్రను ప్రారంభించేందుకు వచ్చామని తెలిపారు. తెలంగాణలో సామాజిక న్యాయం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మద్దతు ప్రకటించారు. That India is seeing, Bihar cannot be left behind. I am very confident that with good governance, Bihar, the young people of Bihar will get better opportunities. I am here in Telangana. I am very happy. Krishnaiah ji has also come. This is the second leg of a yatra that our party is conducting. The mission is clear. We have to go amongst the people. There are many things that state here, the government here, the party in power had promised the people but has failed to deliver. So it's an effort to also increase our organization. Elections are also coming, but our main effort is to go amongst the people, talk about social unity, talk about harmony, talk about farmers' issues. And here in Hyderabad, I'm happy that I'm also going to be inaugurating a center of excellence, which has been created, a facility, a very state-of-the-art facility, created for the logistics sector. It's a sector which is booming. It is attracting a lot of investment. It has great opportunities for young people. Close to 4,000 youngsters, boys and girls, will get training in this facility every year. పరిమితమై ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి విషయం నిన్న మొన్న క్యాబినెట్లో ప్రకటించారు. దీనిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రిజర్వేషన్లకు, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది. అందుకోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ట్రై చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి 42 పెట్టాలంటే పార్లమెంట్లో ఇండియా కూటమికి 236 మెంబర్స్ ఒక్కరోజు కూడా పార్లమెంట్లో మాట్లాడలేదు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు కూడా అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ప్రధానమంత్రిని కలవలేదు. అదేవిధంగా ఒకవైపు కోర్టులో కేసు ఉంది. కేసు ఉండగా దాని తీర్పు అంతిమ తీర్పు రాకముందే, తుది తీర్పు రాకముందే ఎన్నికలకు ఏ విధంగా అవుతాడు సవరణ చేసి ఇవ్వాలని చెప్పి అందుకోసం జయంత్ చౌదరి గారికి కలిసి కేంద్ర మంత్రివర్యులకు కలిసి విజ్ఞప్తి చేశాం. కేంద్రంలో కూడా ఆయన మంత్రివర్యుడు కాబట్టి ఆయన చొరవ తీసుకొని బీసీల తరపున రాజ్యాంగ సవరణకు కృషి చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. పాటిస్తుంది, ఇంకో పాటిస్తుందా? రెండవది పార్టీ సింబల్ ఉండదు గ్రామ సర్పంచ్లు, ఓన్లీ ఇండిపెండెంట్కి నిలబడతాం. అందరు ఇండిపెండెంట్కి ఇష్టం వచ్చిన నిలబడతాం. మేము పార్టీ అంటే మేము పార్టీ అంటాం. కాబట్టి పార్టీ సింబలే ఉండదు. ఇంకో మోసం ఇది, పబ్లిక్ను మోసం చేయడం, ఇది బబ్బే పెట్టడం. పార్టీ సింబలే ఉండనప్పుడు సర్పంచ్లకు, గ్రామ పంచాయతీకి ఇంకా పార్టీ ఎక్కడిది? అంటే ఏం పిచ్చమా? బీసీలకి హక్కది. ప్రజాస్వామ్యం లోపల, డెమోక్రసీ లోపల ఇవన్నీ అప్పుల్లో వాటా ఉంది, సంపద ఉత్పత్తిలో వాటా ఉంది, కానీ సంపదల వాటా లేదు. అప్పుల వాటా ఉంది కానీ బడ్జెట్ల వాటా లేదు. ఓట్ల వాటా ఉంది కానీ అధికారంలో వాటా లేదు. దేశంలో బీసీలకు అన్ని అప్పుల వాటా ఇచ్చి అధికారంలో వాటా ఇవ్వదు. ఈ దేశం, భారతదేశం, ప్రపంచం ఇది ఒకటే. కాబట్టి బీసీలకు ఇంకా న్యాయం జరగాలి. అందుకోసం పోరాటం చేయవలసిన అవసరం ఉంది. ఇది పెద్ద ఉద్యమం మన తెలంగాణలో వచ్చింది. ఇక్కడనే దీని దేశానికి మార్గదర్శనం అయ్యే విధంగా ఇక్కడనే పంచాయతీ దిగాలని చెప్పి అందుకోసం అన్ని పార్టీలను విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ కేంద్ర మంత్రివర్యులకు కూడా విజ్ఞప్తి చేసి బీసీల పక్షాన చౌదరి చరణ్ సింగ్ గారు మండల్ కమిషన్ అప్పుడు ఆయన చొరవ రిప్రజెంటేషన్ ఇచ్చి బీసీలకు రిజర్వేషన్ పెట్టాలని మొట్టమొదట చౌదరి చరణ్ సింగ్ గారే ఈ సమస్యకు పునాది వేసిందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మరి జయంత్ సింగ్ గారికి, ఆయన నారాయణ గారికి, ఇంకా పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా ఊరించి ఇదిగో అది అని చెప్పి తీసుకొచ్చి లాస్ట్కు అదే పాత 22 ఇస్తూ ఎన్నికలు ప్రకటించారు. దాని మీద తీవ్ర స్థాయి నడుస్తుంది. విషయం కాదు, అక్కది. ఇది మాట, ఇది అన్నదమ్ముల పంచాయతీ, శత్రువుల పంచాయతీ కాదు. ఇది అన్నదమ్ముల పంచాయతీ. మా వాట మాకు 76 ఏళ్ళు, మా వాట అన్నలే తిన్నారు.
ఈరోజు బీసీల వాట బీసీలకు ఇవ్వమని మర్యాద అడుగుతున్నాం. ఇవ్వకపోతే ఎట్లయినా కొట్లాడుతున్నాం. తల్లిదండ్రులు పుట్టిన పిల్లలే వాటా కోసం వచ్చినప్పుడు కొట్లాడుకుంటారు, మళ్ళీ పంచుకుంటారు, మంచిగా అవుతారు. ఇప్పుడు కూడా మన చిట్టులకి 20 మందికి అంత గొప్ప మహానుభావుడు ఆయన జీవితాంతం సోషలిజం బీసీల గురించే పోరాడాడు. ఆయన మరి సోదరుడు ఆయన తనయుడు బీసీలకు ఆదును నెత్తి మీద ఎత్తుకొని భుజాన మోస్తూ బీసీల పక్షాన నిలబడాలి. ప్రధానమంత్రి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఆయన భాగం కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చి రాజ్యాంగ సవరణ ఒక్కసారి చేయాలి. బీసీలకు వాటా ఇచ్చేటందుకు రాజ్యాంగ సవరణ ప్రతిసారి కోర్టు, మొన్న మహారాష్ట్ర విషయంలో కూడా కోర్టు కొట్టేస్తుంది. ఎట్లా కొట్టేస్తుందో అర్థమవుతుంది. ఏమనుకుంటారు వాళ్ళు సుప్రీంకోర్టులో కూర్చొని? అరే వాటా ఇది రాజ్యాంగంలో క్లియర్ ఉంది, లోకల్ బాడీలో రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి క్లియర్ ఉంది. అదేవిధంగా జనాభా లెక్కలు ఉంటున్నాయి. మరి అసెంబ్లీలో చట్టసభల్లో పాస్ అయింది. రాజ్యాంగ పద్ధతి ఉంది, చట్టబద్ధత ఉంది, న్యాయపరమైన అవరోధం